పెగ్ రేషియో అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి రెండు కూడా ఒక కంపెనీని ఫండమెంటల్ గా స్టడీ చేయడంలో చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అవుతాయి. అండ్ వీటిని మిగిలిన ఫండమెంటల్ మెట్రిక్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా లెక్కిస్తారు. ఇప్పుడు ఈ ROE, ROCE, ప్రైస్ టు బుక్ వాల్యూ లాంటి మిగిలిన అన్ని ఫండమెంటల్ మెట్రిక్స్ ని ఎలా లెక్కిస్తారు? కంపెనీ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో డెలివరీ చేసిన ఫినాన్షియల్ నెంబర్స్ ఆధారంగా ఈ మిగిలిన ఫండమెంటల్ మెట్రిక్స్ అన్నిటిని లెక్కిస్తారు. బట్ ఈ పెగ్ రేషియో అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూని కంపెనీ డెలివరీ చేసిన ఫినాన్షియల్ నెంబర్స్ తో మాత్రమే కాకుండా ఆ ఫినాన్షియల్ నెంబర్స్ కి కంపెనీ ఫ్యూచర్ యొక్క గ్రోత్ ఈ రేంజ్ లో ఉంటుందని, కంపెనీకి ఫ్యూచర్ లో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఈ రేంజ్ లో వస్తాయని ఎస్టిమేట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీద ఆధారపడి ఈ రెండింటిని లెక్కిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ పెగ్ రేషియో అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేవి ఒక రకమైన అసంప్షన్స్, ఒక రకంగా ఊహించి చెప్పే ఫండమెంటల్ మెట్రిక్స్. ఈ పెగ్ రేషియోని కంపెనీ గ్రోత్ రేటు ఫ్యూచర్ లో ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి డిసైడ్ చేస్తే, ఇంట్రిన్సిక్ వాల్యూని కంపెనీ నెక్స్ట్ 5-10 ఇయర్స్ లోపల ఇంత ఫ్రీ క్యాష్ ని జనరేట్ చేస్తుందని ఎస్టిమేట్ చేసి డిసైడ్ చేస్తారు. ఏముంది ఊహించి చెప్పేవే కదా అని లైట్ తీసుకుందామంటే లైట్ తీసుకునేంత చిన్నవైతే ఇవి రెండు కావు. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టే ఇవి రెండు కూడా కంపెనీని ఫండమెంటల్ గా స్టడీ చేయడంలో చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అవుతాయి. ఇందులో ఎస్పెషల్లీ పెగ్ రేషియో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గా మనకు యూజ్ అవుతుంది. సరే, ఇప్పుడు వీటి గురించి కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ ది పెగ్ రేషియో. పెగ్ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ టు గ్రోత్ రేషియో. ఈ పెగ్ రేషియో మనకు ఏం చెప్తుంది అంటే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఆ కంపెనీ సంపాదిస్తున్న గ్రోత్ తో పోలిస్తే రీజనబుల్ వాల్యూలో ఉందా లేకపోతే ఎక్స్పెన్సివ్ గా ఉందా అనే విషయాన్ని మనకు చెప్తుంది. యాక్చువల్లీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే PE రేషియో కూడా సిమిలర్ గా ఇటువంటి విషయాన్ని చెప్తుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఈ PE రేషియో మనకి ఏం చెప్తుంది? కంపెనీ యొక్క ఎర్నింగ్స్ తో పోలిస్తే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎన్ని రేట్లు ఎక్కువగా ట్రేడ్ అవుతుందో అని మనకు చెప్తుంది. నార్మల్ కంపెనీల వరకు ఈ PE రేషియో మనకు బాగానే చెప్తుంది. బట్ ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీల యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే ఆ కంపెనీల యొక్క ఫ్యూచర్ ప్రాఫిట్స్ స్టాక్ మార్కెట్ లో ఉండే ఇన్వెస్టర్లకు హ్యూజ్ గా కనబడతాయి. ఇలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీల యొక్క ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఎక్కువగా కనబడడంతో ఇన్వెస్టర్లు కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ను పెంచుకుంటూ పోతారు. ఇలా అటువంటి కంపెనీల యొక్క PE రేషియో హైగా ఉందని ఈ ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీలని మనం కన్సిడర్ లోకి తీసుకోము. కానీ ఆ కంపెనీల యొక్క షేర్ ప్రైస్ PE రేషియో హైగా ఉన్నప్పటికీ ఫ్యూచర్ లో వచ్చే ప్రాఫిట్స్ హ్యూజ్ గా ఉండడంతో షేర్ ప్రైస్ పెరుగుతూనే ఉంటది. ఇటువంటి ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీల విషయంలో మనం PE రేషియోని మాత్రమే చూడకుండా పెగ్ రేషియోని చూడాలి. ఈ పెగ్ రేషియో అనేది కంపెనీ యొక్క PE రేషియోని కంపెనీ ఫ్యూచర్ యొక్క గ్రోత్ రేట్ తో డివైడ్ చేసి ఆ కంపెనీ అట్రాక్టివ్ గా ఉందా లేకపోతే ఎక్స్పెన్సివ్ గా ఉందా అన్న విషయాన్ని మనకు చెప్తుంది. పెగ్ రేషియో ఫార్ములా వచ్చేసి PE రేషియో బై ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ ఎర్నింగ్స్ పర్ షేర్ గ్రోత్ రేట్. సరే, మనకు కంపెనీ యొక్క PE రేషియో ఎలా లెక్కించాలో తెలుసు, కానీ ఈ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ రేట్ మనకు ఎలా తెలుస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. మనకు ఎలా తెలుస్తుంది అంటే కంపెనీ ఎవ్రీ ఫినాన్షియల్ రిజల్ట్స్ తర్వాత ఒక గైడెన్స్ ఇస్తుంది. ఆ గైడెన్స్ ప్రకారం లేకపోతే స్టాక్ అనలిస్టులు చెప్పే రిపోర్ట్స్ ప్రకారం నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ లోపల కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యొక్క PE రేషియో 40 అనుకుందాం. ఆ కంపెనీ యొక్క ఎక్స్పెక్టెడ్ EPS గ్రోత్ రేటు 25 నుంచి 30% పర్ ఇయర్ అనుకుందాం. సరే, మినిమం 25% కాబట్టి 25% ని తీసుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క పెగ్ రేషియో వచ్చేసి 40/25 ఈక్వల్ టు 1.6 వస్తుంది. ఇలా పెగ్ రేషియోని మనం లెక్కించొచ్చు. ఈ లెక్కలని మా వల్ల కాదు అనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కంపెనీ యొక్క పెగ్ రేషియో 1 కంటే తక్కువగా ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అండర్ వాల్యూలో ఉన్నట్టు. అంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ తో పోలిస్తే చీప్ గా ఉన్నట్టు. పెగ్ రేషియో ఈక్వల్ టు 1 ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఫేర్ వాల్యూలో ఉన్నట్టు. పెగ్ రేషియో 1 కంటే ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఓవర్ వాల్యూలో ఉన్నట్టు. అంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ తో పోలిస్తే ఎక్స్పెన్సివ్ గా ఉన్నట్టు. సో ఫైనల్ గా ఇది పెగ్ రేషియో గురించి. ఇప్పుడు సెకండ్ టాపిక్ ఇంట్రిన్సిక్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది కంపెనీ యొక్క యాక్చువల్ బిజినెస్ స్ట్రెంత్ ను బేస్ చేసుకొని ఆ కంపెనీకి ఇచ్చే ట్రూ వాల్యూ, అంటే కంపెనీ షేర్ ప్రైస్ యొక్క రియల్ వర్త్ ను తెలిపే రియల్ వాల్యూ. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఇవాళ కంపెనీ ట్రేడ్ అవుతున్న మార్కెట్ ప్రైస్ కాదు, కంపెనీ ఫ్యూచర్ లో ఎంత క్యాష్ ను జనరేట్ చేస్తుందో అన్న దాని మీద ఆధారపడి వచ్చే రియల్ వాల్యూ. ఒకవేళ కంపెనీ యొక్క ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ కన్నా ఆ కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ తక్కువగా ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అండర్ వాల్యూలో ఉన్నట్టు, అంటే చీప్ గా ఉన్నట్టు. అదే ఇంట్రిన్సిక్ వాల్యూ కన్నా కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఓవర్ వాల్యూలో ఉన్నట్టు, అంటే ఎక్స్పెన్సివ్ గా ఉన్నట్టు. మరి ఈ ఇంట్రిన్సిక్ వాల్యూని ఎలా లెక్కిస్తారు? దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లెక్కించే సింపుల్ అండ్ మోస్ట్ కామన్ మెథడ్ ఏంటిదంటే కంపెనీ యొక్క డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ని DCF ని ఆ కంపెనీ యొక్క నెంబర్ ఆఫ్ షేర్స్ తో డివైడ్ చేసి లెక్కిస్తారు. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఈక్వల్ టు DCF బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. మరి DCF డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అంటే ఏంటిది? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అంటే ఫస్ట్ కంపెనీ ఫ్యూచర్ లో ఎంత క్యాష్ ను సంపాదిస్తుందని ఎస్టిమేట్ చేస్తారు.
అలా వచ్చిన ఫ్యూచర్ క్యాష్ కి అడ్జస్ట్మెంట్ చేసి ఆ మనీ యొక్క వర్త్ టుడే ఎంత ఉంటుందో అని కౌంట్ చేస్తారు. ఎందుకంటే టుడే 100 రూపీస్ వాల్యూ 5-10 ఇయర్స్ తర్వాత అంటే ఫ్యూచర్ లో సంపాదించే 100 రూపీస్ వాల్యూ అనేవి సేమ్ కాదు. ఆ ఫ్యూచర్ లో సంపాదించే 100 రూపీస్ ఇన్ఫ్లేషన్స్ వల్ల రిస్కుల వల్ల వాటి యొక్క వాల్యూని కోల్పోతుంది. అందుకే ఫ్యూచర్ లో సంపాదించే క్యాష్ కి ఇన్ఫ్లేషన్, రిస్క్ ఇంకా రకరకాల వాటిని డిస్కౌంట్ చేసి ఆ క్యాష్ యొక్క వర్త్ టుడే ఏంటిదని చెప్పేదే ఈ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. సో ఇప్పుడు అర్థమైంది కదా ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటిదో. ఫైనల్ గా ఇది పెగ్ రేషియో అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూస్ గురించి. నెక్స్ట్ వీడియోలో 4 టైప్స్ ఆఫ్ క్యాపిటల్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.